క్రైస్తవ జీవితం అనేది, విశ్వాస జీవితం అనేది రోలర్ కోస్టర్ లాగా ఉంటుందని అంటారు. రోలర్ కోస్టర్ అని అంటే మనకి అప్పుడప్పుడు అమ్యూజ్మెంట్ పార్క్స్లో ఈ కిందకు నుంచి పైకి వెళ్ళటం, కింద నుంచి పైకి వెళ్ళటం అనేటువంటి చూసారా, అలాగుంటుంది అనమాట. సముద్రపు అలల్లాగా కొన్నిసార్లు చాలా దేవునికి దగ్గరగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది, కొన్నిసార్లు చాలా దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అలాంటి తర్జన భర్జనలో మీరు ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఈ సాయంత్రం మీతో మాట్లాడతాడని నేను నమ్ముతూ ఉన్నాను. చాలామంది ఏమనుకుంటారంటే ఇతరులు అడిగినటువంటి ప్రశ్నలు కష్టంగా ఉంటాయని. కానీ నిజానికి ఇతరులు కనుక మనకి ప్రశ్నలు అడిగితే దానికి జవాబు ఇవ్వటం, ఏదో విధంగా ఊహించి చెప్పడం అనేది కొద్ది మట్టుకు సులభమే. మనకి వచ్చినా రాకపోయినా ఏదో ఒక జవాబు చెప్పేసి మనము వాళ్ళని తృప్తిపరచామలే అనుకోవచ్చు. కానీ కొన్ని ప్రశ్నలు మనకే వస్తూ ఉంటాయి, మనలో ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఆ ప్రశ్నకి మనం జవాబు చెప్పుకోలేం. అంటే జవాబు తెలియక కాదు, జవాబు చెప్పినా మనల్ని మనం తృప్తిపరచుకోలేం. మనలో ఉత్పన్నమయ్యేటువంటి ప్రశ్నలు ఆ విధంగా చాలా కష్టంగా ఉంటాయి. ఆ ప్రశ్నలకు జవాబు చెప్పలేనప్పుడు గుండెంతా పిండేసినట్లు అనిపిస్తుంది, ఒంటరితనంగా అనిపిస్తుంది, ఎవరితో మాట్లాడబుద్ధి అవ్వదు, చాలా నీరసంగా అనిపిస్తుంది, ఎందుకో నిస్సత్తువుగా అనిపిస్తుంది. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో గుండా మీరు వెళ్తున్నటువంటి వాళ్ళు అయితే మనకి ఈరోజు దేవుడు ఏ విధంగా తన కృపను చూపించిన ఉన్నాడో దాన్ని మనం ఏ విధంగా పాత్రలు అవ్వగలుగుతామో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను యాక్చువల్గా 2 వీడియోస్ చూపిద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళ దగ్గర ఆడియో లేదంట, ఒకటి బొమ్మలు ఉన్నాయంట. మాటలు లేకుండా బొమ్మలు ఒకటి చూపిస్తే బాగోదు కదా, అందుకనే ఆ 2 వీడియోల గురించి కూడా నేను కొంచెం వర్ణిస్తాను. ఆ వీడియోల్ని ఆధారం చేసుకొని మానవుల జీవితాలు అనేవి ఎలా ఉంటాయి అనేది చూస్తానికి బాగుంటుంది అని అనిపించింది. ఈమె జూన్ 1వ తారీఖు 1926 సంవత్సరంలో పుట్టింది. నోర్టా జీన్ ఆమె పేరు, నోర్టా జీన్. కానీ ఆమె పబ్లిక్లోకి ఆ పేరుతో రాలేదు, ఆమె పేరు మార్చుకుంది, వేరే పేరు పెట్టుకుంది, నోర్టా జీన్ అనేటువంటి ఆమె 13వ సంవత్సరం వచ్చేటంత వరకు కూడా ఆమె తల్లి ఎవరో ఆమె తండ్రి ఎవరో కూడా ఆమెకి తెలియదు, ఒక అనాథలాగా బతికింది. కానీ చాలా అందంగా ఉండేది. 14 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆమె తల్లిదండ్రులు పోషించే వాళ్ళు లేక ఆమె రెడ్ లైట్ ఏరియాలోకి వెళ్ళింది. అంటే ఒక వేశ్యగా జీవించామని డిసైడ్ చేసుకుంది. 16వ ఏట చాలా గొప్ప పని ఒకటి చేసింది. గొప్ప పని అని అంటే నైతికంగా గొప్పది కాదు, కానీ ఆ వయసుకి ఎవరు చేయనటువంటి పని ఆమె చేసింది. లాస్ వెగాస్ అనేటువంటి పట్టణము అమెరికా దేశంలో దాన్ని సిన్ సిటీ అంటారు, పాపానికి కేంద్రమైనటువంటి పట్టణం లాంటిది అనమాట లాస్ వెగాస్ అనేది. ఆ పట్టణంలో ఆమె స్ట్రిప్ డాన్సర్గా ఉన్నది. స్ట్రిప్ డాన్సర్ అని అంటే లాస్ వెగాస్లో ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు మీద అన్ని క్లబ్లే ఉంటాయి. ఆ రోడ్డు మీద ఆమె బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద డ్యాన్స్ వేసింది 16 ఏళ్ళప్పుడు. అప్పుడు ఆమె చాలా పాపులర్ అయింది. ఒక సినిమా ప్రొడ్యూసర్ ఆమెను చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నా సినిమాలో నటిస్తావు అని అడిగితే ఆమె ఆ సినిమాలో నటించింది. ఆ ప్రొడ్యూసర్ని పెళ్లి చేసుకుంది. ఆ ప్రొడ్యూసర్ ఇంకా 1-2 సినిమాలు ఆమెకి ఇచ్చాడు. 21 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆమె ఒక పేరు తెచ్చుకుంది. 24 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆమె సూపర్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత ఆమె పేరు మార్చుకుంది. ఆమెకి 29 ఏళ్ళు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా షాకింగ్ న్యూస్ ఒకటి వచ్చింది. ఏంటనంటే అప్పట్లో ఉన్నటువంటి అమెరికన్ రాష్ట్రపతి ఆమెకు ఫోన్ చేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అంత అందంగా ఉండేది ఆమె ఆ తర్వాత 10 ఏళ్ళు బతికింది. ఆ 10 ఏళ్లలో 3 అమెరికన్ ప్రెసిడెంట్లు ఆమెను రిక్వెస్ట్ చేశారు నన్ను పెళ్లి చేసుకుంటావు అని. ఆగస్టు 5వ తారీఖు 1962 సంవత్సరంలో 39 సంవత్సరాల ఆమె రాత్రి 12:20 ఆమె చచ్చిపోయి ఆమె ఇంట్లో వాళ్ళు చూశారు. ఆమె చచ్చిపోయినప్పుడు ఆమె 2 చేతులు కూడా ఏదో ఒక వస్తువులతో ఉంది. ఒక చేతిలో ఫోన్ ఉంది, ఇంకో చేతిలో ఒక బాటిల్ ఉంది. ఆ బాటిల్ యాక్చువల్గా దాంట్లో నిద్ర మాత్రలు ఉన్నాయి. ఆ నిద్ర మాత్రలు వేసుకొని ఆమె చచ్చిపోయింది. ఇంకో చేతిలో ఫోన్ ఉంది, ఎందుకనంటే ఆ ఫోన్లో మాట్లాడుతూ ఆమె చచ్చిపోయింది. బయట ప్రపంచానికి తెలిసిందల్లా ఒకటే, ఆ ఫోన్లో ఆమె మాట్లాడుతుందని. వాస్తవానికి ఆమె మాట్లాడింది అమెరికన్ ప్రెసిడెంట్తో. ఆయనతో మాట్లాడుతూ ఆమె చచ్చిపోయింది. ఆమె పేరు మెర్లిన్ మోన్రాయ్. చాలా అందగత్తె ఆమె, చాలా అంటే చాలా అందగత్తె. అయితే ఆమె గురించి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆమెను బయట నుంచి ఎవరైనా చూస్తే కనుక ఎంత అందగత్తెరా అనుకుంటారు.
హాలీవుడ్లో సూపర్ హీరోయిన్గా ఉన్నది కాబట్టి చాలా డబ్బులు ఉన్నాయి ఆమెకి, చాలా అంటే చాలా డబ్బులు ఉన్నాయి. ఆమె డబ్బుని ఐశ్వర్యాన్ని చూసి అనుకుంటారు, ఆమెలాగా నాకు డబ్బులు ఉంటేనా, ఆమెలాగా నాకు అందం ఉంటేనా ఇంకేం కావాలి, అమెరికా రాష్ట్రపతులే నా వెంట లైన్ కట్టారు అని అంటే ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి. కానీ ఆమె చాలా దయనీయమైన స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. చివరికి ఆమె అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకుందంటే, ఆమె ముఖం మీద ముడతలు కనబడటం మొదలుపెట్టాయి. 39 ఏళ్ళు వచ్చాయి కదా, నాకు అందం పోయిన తర్వాత నన్ను ఎవరూ పట్టించుకోరేమో, నా జీవితానికి అర్థం ఉండదేమో అని భయపడి అందం పోకముందే చచ్చిపోవాలని ఆత్మహత్య చేసుకొని ఆమె చచ్చిపోయింది. మెర్లిన్ మోన్రాయ్ గురించి మీతో మాట్లాడితే అంత గొప్పగా మీలో స్పందన కలగకపోవచ్చు, కానీ రెండో వ్యక్తి గురించి మాట్లాడితే మీకు బాగా అర్థమవుతుంది. అతని పేరు షారూక్ ఖాన్. ఈ మధ్యన బొంబాయి పట్టణంలో ఒక ప్రముఖ హీరోయిన్ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. కొంతమంది దాన్ని ఆత్మహత్య అంటారు, మరి కొంతమంది ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమెను చంపేశారు అని అంటారు. ఆమె 25 సంవత్సరాల జియా ఖాన్, చాలా అందగత్తె ఆమె, అప్కమింగ్ హీరోయిన్ ఆమె, కొన్ని సినిమాల్లోనే ఈ మధ్యన నటించింది. ఆమె చచ్చిపోయిన తర్వాత ఆమె మరణ వార్త చాలా సంచలనాన్ని సృష్టించింది. ప్రముఖ హీరోలు ఆమె మరణం గురించి చాలా రకాలుగా మాట్లాడారు. ఆ టైంలో BBC అనేటువంటి న్యూస్ ఛానల్ వాళ్ళు షారూక్ ఖాన్ని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూని నేను యాక్చువల్గా పట్టుకొని వచ్చాను. ఆ ఇంటర్వ్యూ మీరు వింటే బాగుంటుంది అని అనిపించింది. ఇంగ్లీష్లో ఉన్నప్పుడు కూడా కొన్ని సెంటెన్సెస్ మీకు మళ్ళీ మళ్ళీ వినిపించి దాన్ని అర్థమయ్యేటట్లు చేయాలి అనుకున్నాను. ఎందుకనంటే నేను చెప్తే కొన్ని మాటలు మీరు నమ్మకపోవచ్చు. ఆయన నెలకి 150 కోట్లు సంపాదిస్తాడు. నెలకి 150 కోట్లు అంటే ఆయనకి రోజుకి సంపాదన 5 కోట్లు, 5 crores పర్ ఎవ్రీ డే. అది ఆయన యొక్క సంపాదన. అంత ధనవంతుడు. ఆయన ఇంటి ఖరీదు 26 కోట్లు. 26 కోట్లు. ఎంటీ హౌస్ ఖరీదు 26 కోట్లు. దాన్ని మీకు చూపిద్దాం అనుకున్నాం, అంత అందంగా ఉంటుంది. ఆయన స్తంభాలు ఉంటాయి కదా, ఆ స్తంభాల్ని ఆయన బంగారంతో పొదిగాడు షారూక్ ఖాన్. అంత ధనవంతుడు ఆయన, చాలా. హీజ్ అ వెరీ రిచ్ మ్యాన్. 101 దేశాల్లో ఆయనకి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. ప్రపంచంలో 256 దేశాల్లో మనుషులు ఉంటారు. అందుట్లో 101 దేశాల్లో ఆయనకి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. చాలా రిచ్ పర్సన్. కరణ్ థాపర్ అనేటువంటి ఆయన షారూక్ ఖాన్ని అడుగుతూ ఒక ప్రశ్న అడిగాడు. అది మొదటి స్టన్నింగ్ క్వశ్చన్. ఏమని అడిగాడంటే, షారూక్, నువ్వు బయట ప్రపంచంలో కనబడినప్పుడు, లేకపోతే బయట సినిమాల్లో కనబడినప్పుడు చాలా బబ్లీగా కనబడతావు, అంటే చాలా హుషారుగా కనబడతావు. కానీ నీ నిజ జీవితం అది కాదు అని కొంతమంది అంటూ ఉంటారు. అది ఎంత మట్టుకు నిజం అని అడిగితే ఆయన, అవును, నా నిజ జీవితం అలాంటిది కాదు అని అన్నాడు. ఎందుకు నిజ జీవితం అలాంటిది కాదు అని అంటే ఆయన అన్నటువంటి మాట, నాకు చాలా భయం ఎక్కువ అని అన్నాడు. నాకు చాలా భయం. షారూక్, నువ్వు ఎవరికి భయపడతావు అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, నేను భయపడేది నాకే అని అన్నాడు. ఒంటరిగా ఉండాలంటే నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకనంటే నాతో నేను మాట్లాడుకోలేను, నాకు చాలా భయంగా ఉంటుంది. అంటే నువ్వు ఒక ఒంటరి వ్యక్తివా అంటే, అవును, నేను ఒంటరి వ్యక్తినే. చాలా విచిత్రంగా ఉందే కరణ్ థాపర్ అన్నటువంటి మాట, చాలా విచిత్రంగా ఉందే. ప్రపంచంలో చాలామంది షారూక్ ఖాన్ అవ్వాలనుకుంటున్నారు. మరి నీ పరిస్థితి ఏంటనంటే, నిజమే, చాలామంది నాలాగా షారూక్ ఖాన్ అవ్వాలనుకుంటారు. కానీ మీకు ఒక మాట చెప్తాను, నేను ఇన్ని సినిమాల్లో నటించాను, ఏ సినిమాలో అయినా నా పేరు షారూక్ ఖాన్ ఉందా? లేదు. ఏ సినిమాలో నాకు షారూక్ ఖాన్ అని లేదు. నేను ఒక సినిమాలో రహీం, ఒక సినిమాలో రాబర్ట్, ఒక సినిమాలో బ్యాట్మ్యాన్, ఒక సినిమాలో సూపర్ మ్యాన్, ఈ విధంగా వేరు వేరు రూపాలు నేను వేసుకుంటాను. ఎందుకనంటే నా రూపం నాకు ఇష్టం లేదు, నా రూపం నాకు అసహ్యాన్ని కలిగిస్తుంది. ప్రపంచం అంతా నా రూపం కావాలనుకుంటారు, నాకైతే నా రూపం అంటే అసహ్యం కలుగుద్ది. ఇది ఆయన అన్నటువంటి రెండో మాట. మూడో షాకింగ్ న్యూస్, షారూక్, నువ్వు ఇంత డబ్బు సంపాదించావు, ఇంత పేరు సంపాదించావు, అయితే నీ జీవితానికి తృప్తి ఉందా అని అంటే ఆయన అన్నాడు, నేను ఒక మౌంటైనియర్ని. మౌంటైనియర్ అంటే కొండెక్కేవాడిని. కొండెక్కేవాడు కొండపైకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు చెప్పండి? కొండపై బుర్జుకి వెళ్ళాడు అనుకో, ఆ తర్వాత ఏం చేస్తాడు? కొండపైకి వెళ్ళిన తర్వాత జెండా పాతొచ్చు, కొండపైకి వెళ్ళిన తర్వాత అటు ఇటు తిరగచ్చు. కొండపైకి వెళ్ళిన తర్వాత ఏమి చేసినా చివరికి ఒక పని చేయాలి. ఏంటి తెలుసా? కొండ దిగి మళ్ళీ వచ్చేసేయాలి. ఎందుకంటే అక్కడి నుంచి పైకి వెళ్ళటానికి ఏముండదు కదా అది. కాబట్టి ఆయన ఏమంటాడు తెలుసా, నేను ఒక కొండెక్కేవాడినే, అయితే నేను ఎప్పుడు శిఖరాన్ని చేరుకున్నాను అనుకోను.
నేను ఎప్పుడు కొండెక్కేవాడినే, నేను ఎప్పుడు శిఖరాన్ని చేరుకున్నాను అనుకోను. శిఖరాన్ని చేరుకున్న దినాన్న కిందకి దిగాలి కదా, నాకు చేత కాదు కిందకి దిగటం, నాకు భయం వేస్తుంది. అయితే మరి కొండెక్కేటప్పుడు చాలా నొప్పి అనిపిస్తుంది కదా, బాధ అనిపిస్తుంది కదా, కష్టం అనిపిస్తుంది కదా అని అంటే ఎస్, నేను ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను, నేను ఎప్పుడు నొప్పిని అనుభవిస్తూనే ఉంటాను. నా జీవితానికి నేను ఎప్పుడు కూడా తృప్తిని పొందను. తృప్తిని పొందిన దినాన్న శిఖరానికి వెళ్ళానని అర్థం. తృప్తిని పొందిన దినాన్న ఇక నేను నటించను అని అర్థం. తృప్తిని పొందిన దినాన్న నాకు ఈ జీవితం చాలు అనుకుంటున్నాను అని అర్థం అని అన్నాడు. ఈ విధంగా షారూక్ చెప్తున్నటువంటి మాటలు వింటూ ఉంటే చాలా షాకింగ్ అనిపించింది. నేను మీకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, షారూక్ ఒక విధంగా నాకు నచ్చాడు. ఎందుకనంటే చాలామంది వాటిని కూడా దిగమింగుకొని ఇంటర్వ్యూస్లో కూడా నటించే వాళ్ళు ఉంటారు. ఇంటర్వ్యూస్లో కూడా కనీసం ఇంటర్వ్యూలో ఆయన నిజం చెప్పడానికి ప్రయత్నం చేశాడు షారుఖ్ ఖాన్. కనీసం ఇంటర్వ్యూలో ఆయన ఆ ఇంటర్వ్యూస్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, రంగుల ప్రపంచంలో మనం చూసేటువంటి హీరోలు కానీ యూ వాంట్ పెన్ డ్రైవ్, కెన్ యూ గివ్ మీ అది ఆ ల్యాప్టాప్లో ఉంది, అది అంటున్నాను. ఓకే, గుడ్ గుడ్ చెక్. ఓకే, నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఒకవేళ ఆ వీడియో రెడీ అయితే కనుక మీరు ఒకసారి చూడొచ్చు. మీకు అట్లీస్ట్ కాన్ఫిడెన్స్ కలుగుద్ది నేను అబద్ధం ఆడలేదని. పైగానేమో రెండోది ఏంటనంటే, బీబీసీలో వచ్చింది కాబట్టి. బీబీసీ అనేది ఇంటర్నేషనల్ ఛానల్. అది ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా కూడా బీబీసీ ఛానల్ ఖచ్చితంగా వస్తుంది. ఆ లోకల్ ఛానల్స్ ఏది ఉన్నప్పటికీ సిఎన్ఎన్ ఒకటి, బీబీసీ ఒకటి, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వచ్చేది. సిఎన్ఎన్ అనేది అమెరికన్ ఛానల్, బీబీసీ అనేది బ్రిటిష్ ఛానల్. ఈ రెండు ఛానల్స్ ఒక విధంగా వరల్డ్ న్యూస్ని మనకిచ్చేది, ప్రపంచ వార్తల్ని ఇచ్చేది. కాబట్టి వాళ్ళు సరదా విషయాలు చెప్పరు. ఇఫ్ దే హ్యావ్ సెంట్ సంథింగ్, ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ థింగ్ అనమాట. సో షారుఖ్ ఖాన్ ఆ ఇంటర్వ్యూలో ఆయన బయట పెట్టింది ఏంటి అని అంటే, మనము చూసేటువంటి రంగుల ప్రపంచంలో బయటికి చాలా ఆహ్లాదంగా కనబడుతూ ఉంటారే, చాలా హుషారుగా కనబడుతుంటారే, వాళ్ళ నిజ జీవితం అలాంటిది కాదు అని, వాళ్ళ నిజ జీవితం అలాంటిది కాదని. వాళ్ళ గురించి నేను మీకు ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే, మనము నటించే వాళ్ళం ఒక వ్యక్తి అయితే, రెండోది ఆ నటించే వాళ్ళని అనుకరించాలంటే అది మరీ పిచ్చితనం. మనమే నటించే వాళ్ళం. మనము లోన ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సమస్యలున్నా బయటికి నవ్వుతూ ముఖం పెడతాం, బయటికి మర్యాదకరమైనటువంటి చూపులు చూపిస్తూ ఉంటాం. కానీ లోన మాత్రం చాలా దరిద్రమైనటువంటి ఆలోచనలు, జీవితం మనకు కలిగి ఉంటుంది. ఇది ఒక విధంగా దరిద్రమైన పరిస్థితి అయితే, రెండోది ఈ విధంగా నటించే వాళ్ళని మనం ఒక మోడల్గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు వాడే సబ్బు వాడతాం, వాళ్ళకున్న హెయిర్ స్టైల్ వాడతాం, వాళ్ళకున్నటువంటి బట్టలు వేసుకుంటాం, వాళ్ళని అనుకరించడానికి ప్రయత్నం చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకంటూ ఒక మోడల్ లేరు, వాళ్ళకంటూ ఒక తృప్తికరమైనటువంటి జీవితం లేదు. వాళ్ళు నటించే వాళ్ళు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అలాంటి నటనా జీవితంలో మీరు కొనసాగుతూ ఉన్నప్పుడు, షారుఖ్ ఖాన్ లాగా ఏదో ఒక దినాన్న, ఏదో ఒక సందర్భంలో ఇది నా నిజ జీవితం కాదు, నేను నటిస్తున్నాను, నా నిజ పరిస్థితి ఇది కాదు అని ఎక్కడో ఒక చోట మనకి కొన్ని తలంపులు వస్తాయి. ఆ తలంపుల మధ్యన మనం చాలా సతమతం అవుతూ ఉంటాం. ఈ బ్రతుకులోంచి బయటపడటానికి లేదా ఒక కొత్త ఆరంభం దొరకడానికి అవకాశం లేదా, ఇది మనకుండేటువంటి ఆలోచన. ఒకవేళ అలాంటి తర్జన భర్జన నీ లైఫ్లో వచ్చినట్లయితే, అలాంటి స్ట్రగుల్ నీ లైఫ్లో వచ్చినట్లయితే, ఈరోజు డేవిడ్ జీవితాన్ని నుంచి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ప్రపంచంలో ఏ మతం కూడా, ప్రపంచంలో ఏ పుణ్యాత్ముడు కూడా, ప్రపంచంలో ఎవరైతే నేను గురువుని అని చెప్పున్నారో ఏ గురువు కూడా చేయనటువంటి పని బైబిల్లో ఉన్న దేవుడు ఎలా చేయగలుగుతాడు, దానికి మనం చేయగలిగేది ఏంటి అనేది మనం బైబిల్లోంచి చూడటానికి ప్రయత్నం చేద్దాం. దాట్స్ వాట్ ఐ వాంట్ టు డూ ఇట్. అయితే ఈ రెండు ఎగ్జాంపుల్స్ మీ ముందు పెట్టడంలో నాకున్నటువంటి కోరిక ఒకటే. ఈ క్షణం, కొద్ది క్షణాలు మీతో గడుపుతున్నటువంటి ఇంకో మేబీ నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్, ఈ అరగంట మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి. ఏంటి ఆ వాగ్దానం అని అంటారేమో. ఆ వాగ్దానం ఏంటి అని అంటే, సార్ నెక్స్ట్ అరగంటలో నేను నటించను, ఆ ఒక్క అరగంట నటించను అంటే నేను పబ్లిక్గా ఏమి చెప్పమని అడగను, పబ్లిక్గా ఏమి చేసి చూపించమని అడగను. మీరు చేయగలిగేది ఒకటే, డోంట్ ట్రై టు ప్లే డ్రామా విత్ యువర్ సెల్ఫ్. నీతో
నువ్వు డ్రామా ఆడుకోవద్దు. ఒకవేళ నేను మాట్లాడుతున్నప్పుడు కొంచెం షాకింగ్గా అనిపించింది అనుకోండి, మీ గుండెకు తగిలింది అనుకోండి, ఇది నాకు సంబంధించిందే, ఇది నాకున్నటువంటి పరిస్థితే అని ఏ కోణాన్నైనా అనిపించినట్లయితే అది మీ లైఫ్ మీద ఇంపాక్ట్ ప్రభావాన్ని చూపనివ్వండి. అది కొంచెం నొప్పి కలిగించవచ్చు, నో ప్రాబ్లం, అది జరగనియండి. ఎందుకంటే టువర్డ్స్ ది ఎండ్, చివరికి వచ్చేటప్పటికి ఆ నొప్పిలోంచి ఉపశమనాన్ని మీరు పొందుతారు. నొప్పిలోంచి ఉపశమనానికి నాకు బాగా గుర్తు, మా చిన్న పాప షైనీకి గాజు పెంకు గుచ్చుకుంది. గాజు పెంకు గుచ్చుకుంటే అది ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే గాజు పెంకు లోనే ఉంది, ఇట్స్ దేర్, ఆమె కాలుకి లోనే ఉన్నది. ఏడుస్తూ నా దగ్గరకు వచ్చింది, రక్తం కారుతా ఉంది. తుడిచాను రక్తాన్ని. నాకు అప్పుడు అర్థమైంది చేతికి తగులుతా ఉంది. తుడిచినప్పుడల్లా నొప్పేస్తుంది. డోంట్ టచ్ పప్పా అంటుంది, ముట్టుకోవద్దు అని అంటుంది. నో లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. తండ్రిగా ఆ టైంలో నేను చేయగలిగేది ఒకటే, ఆమె ఎంత ఏడ్చినా, ఆమె ఎంత గీపెట్టినా ఆ కాలుని బలవంతంగా నొక్కి గాజు పెంకు తీసేదాకా నేను ఊరుకోను. ఆ టైంలో నొప్పి చాలా ఎక్కువగా ఉండొచ్చు, ఆ నొప్పి మంచిదే. ఎందుకో తెలుసా? ఆ నొప్పి కలగకూడదు అనుకుంటే అది చావుకి దారి తీసుండేది, అది చావుకి దారి తీసుండేది. ఎందుకనంటే ఆ గాజు పెంకు లోన ఉంటే సెప్టిక్ అవుతుంది. అది సెప్టిక్ అయితే చావటానికి కూడా సాధ్యమైనటువంటి పరిస్థితులు ఉండే. అయితే ఆ కొంచెం నొప్పి ఉన్నదే అది చాలా మంచిది. ఇన్ ద సేమ్ వే నౌ ఈ టైంలో నేను ఆ ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత నౌ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ డేవిడ్ గురించి మీతో మాట్లాడదాం అనుకున్నాను. పొద్దున్న ఇంటర్వ్యూలో చెప్పాను డేవిడ్ ఏ విధంగా తను మాట్లాడాడు. తన లైఫ్లో జరగకూడదు ఒకటి జరగకూడదు. ఒకవేళ తన లైఫ్ని కనుక వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే ఆయన ఆ మాటను ఉండేవాడు, నా లైఫ్లో ఆ ఒక్క రోజు కనుక లేకపోతే ఎంత బాగుండేది, ఆ ఒక్క డే నా లైఫ్లో ఉండకపోతే ఎంత బాగుండేది, నా లైఫ్లో ఆ క్యాలెండర్లో ఆ పేజీ చిరిగిపోయి ఉంటే ఎంత బాగుండేది అని చాలా రిగ్రెట్ అయ్యాడు. తన లైఫ్లో చాలా రిగ్రెట్ అయ్యాడు. ఆ దినం జరిగిన దాన్ని మీకు చెప్పాను నేను. ఆయన 2 తప్పులు చేశాడు. చెయ్యాల్సిన పని చేయలేదు, అందుకని చెయ్యకూడని పని చేయడం మొదలుపెట్టాడు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుడు తన్ని ఎన్కౌంటర్ చేసినటువంటి విధానం చూడండి. దేవుడు తన్ని ఎన్కౌంటర్ చేసిన ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు దేవుడు ఆ తప్పు చేసిన వ్యక్తిని వదిలిపెట్టడు. ఆ తప్పు చేసినటువంటి వ్యక్తిని తిరిగి సంపాదించుకోవడానికి ఆయన ప్రయత్నం చేసేవాడుగానే ఉంటాడు. తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయినటువంటి కుమారుడు, వీళ్ళ జీవితాలు చూసినప్పుడు అక్కడ వెతకటం అనేది, ఎదురు చూడటం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. దెర్ ఈస్ ఎ సర్చ్, దెర్ వాజ్ ఎ సర్చ్, దెర్ వాజ్ ఎ వెయిటింగ్, ఎదురు చూపు అనేది ఉన్నది. ఈ రోజు కూడా మన లైఫ్లో అదే చూస్తూ ఉంటాం. దేవుడు మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయొచ్చు. ఆయన ఎన్కౌంటర్ చేసినప్పుడు ప్రాబబ్లీ కొంచెం హార్ష్గా అనిపించవచ్చు, కొంచెం కష్టంగా అనిపించవచ్చు. సరే, ఒక దినాన్న డేవిడ్ మామూలుగా యథావిధిగా జీవిస్తూ ఉన్నాడు. ఆయన పాపం చేశాడు, అపరాధ భావంతో తనున్నాడు, కానీ ఎవ్వడికి కనబడలేదు. బయటకు మాత్రం ఫేర్ అండ్ లవ్లీ పూసుకొని ఉంటాడు, బయటికి చాలా అందంగా తయారై ఉంటాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, రాజ టీవీని ప్రదర్శిస్తూ ఉన్నాడు. అయితే ఆయన దగ్గరికి ప్రవక్త గారు వచ్చారు. ప్రవక్త గారు వస్తే అప్పట్లో ఉన్నటువంటి రాజులు ప్రవక్తకి చాలా విలువిచ్చేవాళ్ళు. ప్రవక్త గారు రాగానే దావీదు లేచి నుంచొని ఉంటారు. నాతాను గారు బాగున్నారా అని అన్నాడు. బాగున్నాను రాజుగారు, కూర్చోండి అని ఉంటాడు. ఏమి లేదు రాజుగారు, నేను ఒక కథను మీకు చెప్పాలనుకుంటున్నాను అని అన్నాడు. దావీదికి కొంచెం చిరాకు అనిపించిన ఉంటుంది, పొద్దున్నే కథ చెప్పడం ఏంటని మొదలు పెట్టాడు కథను చెప్పడం. రాజుగారు, ఒక ఊర్లో 2 ఉన్నారు, వాళ్ళిద్దరూ కూడా మంచి మిత్రులు. అయితే ఒక అతను చాలా ధనికుడు, ఇంకొక ఆయన చాలా పేదవాడు. వీళ్ళిద్దరిలో ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక ఆయనకి మాత్రం ఒకే ఒక మేక ఉన్నది. అది చాలా కూతురులాగా పెంచుకునేవాడు, తన బెడ్ మీద పడుకోబెట్టుకునేవాడు, అంత ఇష్టంగా చూసుకునేవాడు రాజుగారు. అయితే 100 గొర్రెలు ఉన్నాయే, అతని ఇంటికి ఒకరోజు ఒక గెస్ట్ వచ్చాడు. వాడికి బిర్యానీ చేసి పెట్టాలి అనేటువంటి ఆశ కలిగింది. అయితే ఆ బిర్యానీ ఆయన ఎలా చేయాలి? ఏదో ఒక మేకను చంపాలి, ఏదో ఒక గొర్రెను చంపాలి. అయితే ఏ గొర్రెనైనా చంపడానికి ఆయనకి ఇష్టం అనిపించలేదు. హీ డిడ్ నాట్ లైక్ దట్. అందుకని ఏం చేశాడు, గోడ పక్కన నడుస్తూ ఉన్నాడు. ఎలాగాని నడుస్తూ ఉంటే గోడ అవతల తన స్నేహితుడి యొక్క మేక ఒక్కటే ఒంటరిగా కనబడింది. అది కనబడితే అటు ఇటు చూశారు, ఎవ్వరు లేరు. గోడ దూకేశాడు, వెళ్ళిపోయాడు. ఆ మేకను తీసుకొచ్చాడు, దాన్ని చంపి ఆయన బిర్యానీ చేసి తన స్నేహితుడికి పెట్టాడు అనే కథ చెప్తా ఉంటే రాజుగారికి బాగా కోపం వచ్చింది, ఉక్రోషం వచ్చింది, తట్టుకోలేకపోయాడు. లేచి నించొని అలాంటి వ్యక్తి కనుక మన రాజ్యంలో ఎవడన్నా ఉంటే వాడిని కొట్టాలి, వాడిని శిక్షించాలి, ఆడు అసలు
నైతిక ధర్మం కలిగిన వాడా అని గట్టిగా అరుస్తూ ఉంటే నాతాను అంతా విని ఏమంటాడంటే, రాజుగారు మీరు కొంచెం ఎక్కువ ఎమోషనల్ అవుతున్నారు, ఒక మాట మీకు చెప్పాలి, అది ఎవరో కాదు సార్, మీరే అని అన్నాడు. ఎప్పుడైతే దావీదుతో ఆ మాట చెప్పాడో దావీదుతో నాతాను, దావీదు ఒక్కసారిగా షాక్ తిన్నాడు. దాన్నే నేను ఎన్కౌంటర్ అంటాను, దాన్నే షాకింగ్ ఎన్కౌంటర్ అని అంటాను. ఎలా ఉంటుందనంటే, మనము ఏ తప్పు చేయలేదు అన్నట్లు ముఖం పెట్టినప్పుడు సడన్గా ఆహా అది నువ్వు చేస్తున్నప్పుడు నేను చూశానులే, నువ్వు తీస్తున్నప్పుడు నేను చూశానులే అని ఎవరైనా అంటే మనం అని అలాగ అయిపోతాం. నోరు తెరుచుకొని చూస్తూ ఉంటాం, ముఖం మీద రక్తపు చుక్క కనబడదు, మనం చాలా భయపడిపోతూ ఉంటాం. డేవిడ్ పరిస్థితి కూడా అదే జరిగింది. ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన నాతాను వైపు అలాగే చూశాడు. 2 క్షణాలు ఆగిన తర్వాత దావీదుకున్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి, దేవుడితో తనకున్నటువంటి సంబంధాన్ని బట్టి, అన్ని రోజులు ఆయన పడుతున్నటువంటి బాధను తన మనసులో జ్ఞాపకం ఉన్నది కాబట్టి గబుక్కున నాతాను కనబడుతుంది కదా. కరణ్ థాపర్ ఈ ఒక్క ఎపిసోడ్కి కరణ్ థాపర్కి ఎంత డబ్బులు ఇస్తారో తెలుసా? ఆయన చేసే అరగంట ఇంటర్వ్యూకి 45 లక్షలు ఇస్తారు, 45 lakhs. అంత ఖరీదైనటువంటి ఇంటర్వ్యూవర్ ఆయన కరణ్ థాపర్. ఎందుకనంటే ఆయన అడిగేటువంటి ప్రశ్న తీరు ఎవడు కూడా తప్పించుకోలేడు. నోబడి క్యాన్ రన్ అవే. కరణ్ థాపర్ అంత ఖచ్చితంగా అడుగుతాడు. అందుకనే బీబీసీ వాళ్ళు కరణ్ థాపర్ని పెట్టుకుంటారు. ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన అడిగే తీరు కానీ తప్పించుకోలేరు. దేవుడు మనల్ని అడిగేటప్పుడు కూడా అలాగే ఉంటాయి. దావీదు దగ్గరికి దేవుడు నాతాన్ని పంపించినప్పుడు నాతాన్ ఇంకా తప్పించుకోలేకపోయాడు. దావీదు తప్పించుకోలేక నన్ను ఏం చేయమంటావు అని అడిగితే చాలా బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చాడు నాతాను. అయితే దానికంటే ముందుగా నా ఇంట్లో జరిగినటువంటి చిన్న సన్నివేశం చెప్తాను. అంటే నాతాను ఎటువంటి జవాబు ఇచ్చాడో అలాంటి జవాబే నేను బైబిల్ని చదవక ముందు ఒకసారి విన్నాను. నేను మా ఇంట్లో ఒకసారి దొంగతనం చేశాను. నేను డ్రగ్స్కి అలవాటు పడిన వ్యక్తిని. మత్తు ఇంజక్షన్లు నాకు అలవాటు. మత్తు ఇంజక్షన్లు కావాలి, డబ్బులు లేవు. అందుకని మా నాన్నగారు జోబుల్లోంచి 20 రూపాయలు దొంగతనం చేసి వెళ్ళి నేను ఇంజక్షన్ కొనుక్కొని తెచ్చుకున్నాను. పొద్దున్నే ఫ్యామిలీ ప్రేయర్లో మా డాడీ అడుగుతున్నారు, నా జోబులో డబ్బులు పోయినాయి, ఎవరు తీశారు అని. అడిగితే ఎవ్వరూ మాట్లాడలేదు ఫ్యామిలీ ప్రేయర్లో, నేను కూడా మాట్లాడలేదు. అయితే ఆ రోజు సాయంత్రం మా అమ్మ నన్ను ఇంట్లోంచి బయటికి తీసుకెళ్ళింది. మా ఇంటి బయట ఒక చిన్న కాలువ వెళ్తూ ఉంటుంది, దానికి ఒక గట్టు ఉంది. ఆ గట్టు మీద నన్ను కూర్చోబెట్టి నా పక్కన కూర్చొని, చిన్నబాబు నువ్వు తీసావు కదా అని అడిగింది. అడిగితే మా మమ్మీ అందరినీ అడుగుండి ఉంటుంది అని నేను అనుకొని నేను అన్నాను, నాకు తెలియదు మమ్మీ అన్నాను. చాలా అమాయకంగా చెప్పాను ఆ జవాబు, నాకు తెలియదు మమ్మీ అని. అంటే ఎవరైనా ఆ టైంలో నన్ను గనక చూస్తే మీరు అనుకుంటారు తెలుసా, పాపం ఎందుకురా వాళ్ళ అమ్మాయి ఇలా అడిగింది, ఇంత చక్కటి బాబు ఎందుకు ఎలాంటి మాట చెప్తున్నాడు అనే ఫేస్ ఉంటుంది అనమాట నాకు. అలాగే చెప్పాను, నాకు తెలియదు మమ్మీ, డబ్బులా నేను ఎందుకు వెళ్తాను మమ్మీ, ఇలాగా మాట్లాడినవాడు. అయిపోయిన తర్వాత మా మమ్మీ సరే అని అన్నది. మా మమ్మీ నా వైపు చూడటం మానేసి అటు తిరిగి చూస్తూ ఉంది. అయితే మా మమ్మీకి ఆ జవాబు చెప్పాను. బయటికి నేను అమాయక మొహం పెట్టాను, కానీ మనసు అలా ఉంటుంది అనుకుంటున్నారా? ఉండదు. లోన మాత్రం టెన్షన్ ఉంటుంది కదా, దాన్ని ఏదో విధంగా దిగమింగుకొని బయటికి మాత్రం ఏమీ కనబడకుండా అలా చూపించా. అటు తిరిగి అంటే మమ్మీ ముఖాన్ని చూడటానికి భయం వేసింది. లాంగ్ టైం చూడలేం, ఎందుకనంటే ఎక్కడో చోట రియాక్షన్ బయటపడిపోద్ది. అందుకని అటు తిరిగి ఏదో చూస్తూ ఉంటే ఈలోగా మా మమ్మీ ఎక్కెక్కి ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తుంది అని యువతలు చూస్తే నిజంగానే బాగా ఏడుస్తుంది, నీళ్లు బాగా కారిపోతున్నాయి. మా మమ్మీ భుజం మీద ఇలా చేసి దగ్గరికి లాక్కొని, అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే మా మమ్మీ నా వైపు చూసింది, కళ్ళు ఎర్రగా అయిపోయాయి, నీ నీళ్లు బాగా కారిపోతున్నాయి. ఏమన్నా తెలుసా, రే నువ్వు డాడీ జోబులోంచి దొంగతనం చేయటం నేను చూశాను అన్నది. అది నాకు చాలా షాకింగ్ అనిపించింది. అంతకంటే షాకింగ్ అనిపించింది ఏంటి తెలుసా, నువ్వు డబ్బులు తీసుకెళ్ళి ఏం కొన్నావో కూడా నాకు తెలుసురా అన్నది, ఏం చేసావో కూడా నాకు తెలుసురా అన్నది. దాంతో నాకు మరీ భయం వేసింది. అంటే మా మమ్మీకి అన్నీ తెలుసు అన్నమాట అని భయం వేసింది. భయం వేసి ఆ భయంలో ఇలా చూస్తూ నేను ఏం చేయాలో అర్థం కాక గబగబా భుజం మీద నుంచి చేతులు తీసేసి మా మమ్మీ ఇలా కూర్చొని ఉంది. ఆమె 2 చేతులు ఇలా గట్టిగా పట్టుకొని, మమ్మీ ఐఎమ్ సారీ, నన్ను క్షమించవా అని అడిగాను. బహుశా ఏ తల్లి చేయనటువంటి పని ఆ రోజు మా మమ్మీ చేసింది. ఏమని చేసింది తెలుసా, నా చేతుల్ని విదిలిచ్చేసింది. ఇలాగ చాలా చిరాకు పడుతూ ఆ ముఖంలో చిరాకు చూశాను నేను. చాలా చిరాకుగా చేతులు విదిలిచ్చేసి, రాయ్ ఇలాగంది, రాయ్ నేను క్షమిస్తే నీకేమవుతుందిరా చెప్పు, నేను క్షమిస్తే నీ బాధ పోతుందా, నేను క్షమిస్తే నీకున్న అలవాటు పోతుందా, నేను క్షమిస్తే నువ్వు చేసిన తప్పు మాసిపోతుందా
అని అడిగింది. నాకు ఒక్కసారిగా ఏం జవాబు చెప్పాలో తెలియదు. నాకు తెలుసు జవాబు ఏంటా జవాబు, ఏమీ అవ్వదు. మమ్మీ క్షమిస్తే ఏమన్నా పోద్దా, ఏమీ పోదు, నథింగ్ హ్యాపెన్స్. దావీదు కూడా నాతాను దగ్గర అదే అన్నాడు, నా గురించి ప్రార్థన చేయవా, నన్ను క్షమించువా అన్నట్లు ప్రార్థన అడుగుతా ఉంటే నాతానే ఉంటాడు తెలుసా, నేనేం చేయగలనండి, నేనేం చేయలేను, నా చేతుల్లో ఏమీ లేదు, నేనేం చేయలేను. అప్పుడు అంటాడు, ఓ చిన్న సలహా ఇస్తాడు. ఏమని అంటాడు తెలుసా, ఆ దేవుడిని అడుగు, ఆ దేవుడిని క్షమించమని అడుగు, బహుశా ఆ దేవుడు క్షమిస్తాడేమో, ఆ దేవుడు అన్నా చేస్తాడేమో, నేను చేయగలిగేది ఏమీ లేదు అని వదిలిపడేశాడు. ఈ మాటలన్నీ మీకు ఎక్కడ కనబడతాయి అంటే 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో కనబడుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత స్టోరీ లాగా నేను చెప్పాను కదా, స్టోరీ చూడండి మీకు అర్థమవుతుంది. స్టోరీస్ అంటే మీకు బాగా ఇష్టం ఉంటుంది కదా. అయితే ఆ నేపథ్యంలో, ఆ సిచ్యువేషన్లో, ఆ పరిస్థితుల్లో దావీదు చాలా డిస్టర్బ్ అయ్యి, ఆయన రచయిత కాబట్టి ఆ డిస్టర్బెన్స్లో ఆయన తన హృదయంలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ అన్నిటిని ఒక పాట రూపంలో రాశాడు. ఆ పాటను మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆ పాటను చూస్తే మనకొచ్చేది ఏంటి అని అంటానేమో, ఆ పాటలో ఉన్నటువంటి ఫీలింగ్స్ అంటే, ఒక వ్యక్తి అపరాధ భావం గుండా వెళ్తున్నప్పుడు, ఒక వ్యక్తి తన జీవితంలో పోరాటాన్ని పోరాడుతున్నప్పుడు, ఒక వ్యక్తి తన పాపాన్ని తాను చూసుకోలేక సతమతం అవుతున్నప్పుడు ఎలాంటి భావోద్రేకాలకు గురవుతాడు, ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి, దాన్ని కనుక మనం చూడగలిగితే, ఓహో ఇలాంటి నాకు కూడా ఉన్నాయి కదా, ఇలాంటి పరిస్థితుల్లోంచి బయటికి రావాలంటే ఏం చేయాలి అని మీకు అర్థమవుతుంది. యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. అందుకనే ఆ కీర్తన చూడాలని నేను ఇష్టపడుతున్నాను. బైబిల్స్ ఉన్నట్లయితే 51వ కీర్తన, సామ్ 51 ఒకసారి చూద్దాం. 51వ కీర్తన చాలా సులభంగా మీరు తీయొచ్చు. 51 కీర్తన తీసున్నట్లయితే 51 అని పెద్ద అక్షరాల్లో మీకు కనబడుతుంది. దాని కింద చిన్న అక్షరాల్లో, చాలా చిన్న అక్షరాల్లో కొన్ని మాటలు ఉంటాయి, అవి చదువుతాను చూడండి. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించినటువంటి కీర్తన. ఇది కాంటెక్స్ట్ అనమాట, ఏ సందర్భంలో ఈ కీర్తన రాశారని. కొన్ని కీర్తనలు ఏ పరిస్థితుల్లో ఎవరు రాశారో వర్ణించారు. ఎందుకనంటే ఆ పాటకి మీనింగ్ ఎప్పుడు బాగా అర్థమవుతుందో తెలుసా, ఆ పాటను మనం బాగా ఎప్పుడు ఆస్వాదించగలుగుతాం అంటే కాంటెక్స్ట్ అర్థమైనప్పుడు, పరిస్థితులు అర్థమైనప్పుడు. సో దావీదు సత్యాన్ని ఎన్కౌంటర్ చేస్తున్నాడు బయట, దావీదు పాపాన్ని ఎన్కౌంటర్ చేస్తున్నాడు లోన. ఆ తర్జన పడేటువంటి పరిస్థితుల్లో ఆయన నోట్లోంచి వచ్చేటువంటి మాటలు ఒకసారి చూడండి. తొలి మాటే నాకు బాగా నచ్చింది. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము అని అంటున్నాడు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. ఆయన నోరు తెరిచి మాట్లాడినప్పుడు తన యొక్క మొదటి ఆలోచన తన పాపం కాదు, తన మొదటి ఆలోచన దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ. దేవా నేను పాపం చేసిన వాడిని కాబట్టి ఇక నాలో ఏమీ లేదు. ఒకవేళ నేను ఈ లోకంలో జీవించాలి అనుకుంటే, ఒకవేళ ఈ లోకంలో సెట్ రైట్ అవ్వాలి అనుకుంటే నా చేతుల్లో ఇంకేమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. నా చేతుల్లో అంతా జారి పడిపోయింది, ఇట్స్ గాన్, అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇందాక తగిలాను, ఇక్కడ ఒక స్టేజ్ పెట్టారు, తగిలినప్పుడు ఏం పడిపోయినాయి, కింద నీళ్లు పడిపోయినాయి. ఆ నీళ్లు మళ్ళీ మనం పైకెత్తగలమా? దాట్స్ ఇట్. అది మనకున్నటువంటి పరిస్థితి. అయిపోయింది ప్రభా, నా క్యారెక్టర్ అయిపోయింది, జారిపోయింది, నేను ఇంకేం చేయలేను. ఐ కెన్ నాట్ బ్రింగ్ ఇట్ బ్యాక్. నేను మళ్ళీ వెనక్కి తీసుకురాలేను. అది దావీదుకున్నటువంటి ఆలోచన. ఆ ఆలోచనల మధ్యన ఆయన అంటున్నటువంటి మాట, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. 2 words నాకు చాలా బాగా నచ్చాయి. ఒకటి కృప, రెండోది కరుణ. కరుణ అని అన్నప్పుడు మనం దాంట్లో చూడగలిగేది ఏంటి తెలుసా, ప్రేమ, జాలి. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తి మీద సహజంగా చూపించాల్సింది కోపం, సహజంగా చూపించాల్సింది క్రోధం. ఆ కోపాన్ని, క్రోధాన్ని చూపించకుండా ఉంటే దాన్ని కరుణ అని అంటారు, దాన్ని కరుణ. కాబట్టి నీ కరుణ చొప్పున నా వైపు చూడవా అని అంటున్నాడు. రెండోది నీ కృప చొప్పున. కృప అని అన్నప్పుడు నాకు బాగా నచ్చేది ఏంటి తెలుసా, తప్పు చేసిన వాడిని తిట్టడం మానేయటం అనేది కరుణ అయితే, వాడిని మెచ్చుకోవటం, లేకపోతే వాడిని ముద్దు పెట్టుకోవటం, వాడికి ఒక బహుమానం ఇచ్చి పంపించడం అనేది అది కృప. దేవుడు అలాంటి కృప చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎందుకు కృప చూపిస్తాడు తెలుసా, ఆయన ప్రేమ షరతులు లేని ప్రేమ, ఆయన ప్రేమ నిష్పక్షపాతమైన ప్రేమ,
ఆయన ప్రేమ మనలో ఏదో చూసి చేసేది కాదు. ఆ ప్రేమను వర్ణించలేం.